శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి నన్న ప్రశాంతంగా పని చేసుకునివ్వండని సీనియర్లకు చురకలు. హైదరాబాద్ లో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారుల హెచ్చరిక. నిండుకొండల హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాలు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి పోటెత్తిన వరద. హుసేన్ సాగర్ ను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ. డీటెయిల్స్ చూస్తే తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి తనపై కొంతమంది ఫిర్యాదు చేశారని, సరే కానీ ఇప్పుడు మాత్రం కిషన్ రెడ్డిని సరిగ్గా స్వేచ్ఛగా పనిచేసుకునివ్వండని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బండి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన అసంతృప్త నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎవరి పేరును ప్రస్తావించలేదు. కానీ ఫిర్యాదుదారులకు మాత్రం చురుకలంటించారు. ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపేయాలని, తప్పులు చూపడం చేయాలన్నారు. తప్పుడు ఫిర్యాదులతో కార్యకర్తల జీవితాలతో ఆటాడుకోవద్దని ఉద్వేగానికి లోనయ్యారు. తనపై సొంత పార్టీలోనే కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదులు చేశారన్నారు. అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశాననే సంతృప్తి తనకు ఉందన్నారు. సోషల్ మీడియాలో, వార్తాపత్రికలలో ఉండటం కాదని ప్రజల్లో ఉండాలన్నారు. మునుగోడులోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచలేదని, కానీ కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ పరిశీలించడానికి వెళ్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రిని అంతమంది పోలీసులు చుట్టుముట్టి ఏ విధంగా దౌర్జన్యంగా నిరంకుశంగా అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పకుండా 100 రోజుల్లో ఇదే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో నువ్వు ఇచ్చిన హామీల విషయంలో ఎట్టి ప్రశ్నలు ఉద్యమిస్తాం, నీ సంగతి తెలుస్తాం. ఇలా వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం పేదలందరూ అతలకుతలమయ్యారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రగతిభవన్లో ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజమైన రైతులు ఎవ్వరు ముఖ్యమంత్రి అన్నమాట. ఆ టీఆర్ఎస్ పార్టీలకే ఏదో ఒక వేషం వేస్తాడు, పెద్ద టోపీ పెట్టి ఇట్లా స్టిక్ పట్టుకొని కాలక్షణం పీకురాని కాలక్షణం గంటను ముంచిది. ఇవాళ నీ పుట్టుకేందో నువ్వేదో మమ్మల్ని బతుకులు నాశనం చేస్తున్నారు, రైతులు బాధపడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కమిట్మెంట్ అన్న సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు, భారతీయ జనతా నాయకులు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, పార్టీ సింబల్ ముఖ్యం. అరే మీరందరూ కష్టపడుతున్నాం, అందరం గెలుస్తామన్నా. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మన అధికారం రావాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మనం అధికారం రాకుంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదన్నా, కాంగ్రెస్ పార్టీ అసలే రాదన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చేది మనమే. నిన్ననే బయటకు వచ్చారన్న గజ్వేల్ కార్యకర్తలు, నిన్ననే ఫోన్ చేసి మాట్లాడన్నా. శివాజీ స్టాచ్యూ దగ్గర ఒక ఫాల్ట్ గా వచ్చి టాయిలెట్ చేస్తే ఊకుంటామన్నా. ఇలా వాడిని జైలు పంపడం కాదన్న, మన కార్యకర్తలను జైలు పంపితే నిన్ననే బయలుకెళ్ళి బయటకు వచ్చిన హీరోలు అందరు పోయి జైల్లో కలిసినా. ఒక్కసారి వాళ్ళు అనుకున్నా, వాళ్ళు ఒక్కసారి అనుకుంటే జోష్ వస్తున్నా. వీరులు వాళ్ళందరూ గజ్వేల్ కార్యకర్తలు, వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న కార్యకర్తలందరూ కూడా. హైదరాబాద్ లో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వర్షానికి అవకాశం ఉందని, ఈ 3 జిల్లాల ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జలమండలి తాగునీటి సరఫరా నాణ్యతపై దృష్టి సారించింది. నగరంలోని దాదాపుగా 16 ఈఆర్డీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. నీరు నిలిచిన
ప్రాంతంలోని వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో జనరేటర్తో కూడినటువంటి డీ వాటర్ మోటార్ ఉంటుంది. హుస్సేన్ సాగర్ కు భారీ వరద నీరు వస్తోందని, ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నీటిని దిగువ వరకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు. భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ ను దాటింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా 514.75 మీటర్లను దాటింది. దీంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ శివర్లలోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తుతోంది. 2 జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి 700 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ కు 1200 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1761.20 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1784.70 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పెరిగింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు హుస్సేన్ సాగర్ ను పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం 513.62 మీటర్లకు నీటి మట్టం చేరింది. తూముల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ ఆగవు మేడం, ఆటోమేటిక్గా అన్ని ఇక్కడికి వస్తాయి. జీరో కంప్లీట్ చేసి ఇంకా 69 ఉంది చేస్తాం. అయిపోయింది.
ఆ డిఆర్ఎఫ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను మ్యామ్, వైఎస్ఆర్కి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు ఇప్పుడు ఏం పెండింగ్ అయితే పెడతలేరు కదా, వచ్చిన లేదు మ్యామ్, లేదు. వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది. మరి మాన్సూన్ టైంలో వస్తే మాత్రం ఇప్పుడు మళ్ళీ మీ వేరే ఎస్ మ్యామ్, ఎస్. అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది మ్యామ్, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సిచ్యువేషన్స్ ఇచ్చాము, ప్రతి మాన్సూన్ మనం ఇస్తాము. సెలర్ సిచ్యువేషన్స్కి జిల్లాకి తెలిసి ఇలా డేటా వస్తుంది. ఎన్ని చోట్ల వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, ఎక్కడ జాగ్రత్త పడట్లేదు, వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాము ఇమేజెస్. వేరే లక్ష్మణ్ ఏంటంటే కన్సాలిడేషన్ చేస్తారు మ్యామ్ రిపోర్ట్స్, అదేమో ట్విట్టర్ మ్యామ్, ట్విట్టర్ పైన ఇట్లా ఓన్లీ ట్విట్టర్ ఇష్యూస్. ఇది ఒక ఎక్స్క్లూజివ్ ట్విట్టర్. అంటే ఇన్స్టెంట్ స్పాన్ ఆఫ్ 1 minute మనకి లొకేషన్స్ ఇస్తే ఫైన్ మ్యామ్, వెంటనే వెళ్ళిపోతుంది. లేకపోతే ఒకసారి ఏంటంటే వాళ్ళు లొకేషన్ పెట్టరు. సో మేము ఏంటంటే గూగుల్లో ఐడెంటిఫై చేసేసి కన్సర్న్ ఇంజనీరా ఎలక్ట్రికల్ జీవీపీస్ శానిటేషన్ గార్బేజ్ మేనేజ్మెంట్ పాయింట్స్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. శానిటేషన్ వాళ్ళ టీమ్స్ ఇక్కడ ఉండాలా, గ్రీవెన్సెస్ ఏదైతే ఎక్కడి నుంచి రేజ్ అయ్యి అది ఫాలో అప్ చేసేసి త్వరగా లిఫ్ట్ అయ్యేటట్టు ఇమేజెస్ తో సహా వెళ్ళిపోతుంది మ్యామ్. దాన్ని అలాగే క్లోజ్ రిజాల్వ్ అవుతుంది. ఇక్కడ మాట్లాడతాము, వీళ్ళు మన దగ్గర ఇంజనీరింగ్ మ్యామ్. ఒకసారి తమ కూర్చుంటే మీకు 6 జూన్ దగ్గర నుంచి జోన్ వైజ్ ఒక్కొక్క జోన్ ఓపెన్ దాంట్లో జోన్ ఓపెన్ మేము ఏంటంటే మ్యామ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఇలా వెదర్ రిపోర్ట్ ఐఎండీతో మాకు ఏంటంటే ఐఎండీ రిపోర్ట్ పెట్టుకుంటాం. సో ఇదేంటంటే దిస్ ఇస్ 250 kilometers రేంజ్లో మనకి స్టేట్ అది. మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి రేంజ్ ఎక్కడి నుంచి వస్తాయి, అయితే అలర్ట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నాం బుజ్జిగా నెక్స్ట్ ఇలా 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 వస్తుంది అని అడ్మిటెడ్. సో ఎటువైపు వస్తుంది, ఎస్ మ్యామ్, దిస్ ఇస్ జీఎంసీ. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళు ఒక జూన్ వాళ్ళ లొకేషన్స్ కూడా లాట్లాంగ్ లొకేషన్ ఓపెన్ చేసి ఒకసారి బిఫోర్ ఈ లొకేషన్స్తో సహా వస్తుంది ఏ టైంకి మనం ఉన్నాం. ఇది వాళ్ళ టీము, ఇది ఏం యాక్టివిటీ చేస్తున్నాం వాళ్ళు. సో ఇట్ ఈస్ అన్ డైరెక్ట్ లైవ్ డేటా మ్యామ్ ఏది. సో దీన్ని మేము అవి కూడా వచ్చేస్తాయి. అవి మేమేం చేస్తామంటే వాళ్ళు లాగిన్స్లో వెళ్తాయి, మేము ఇక్కడ ఫోన్లో మానిటర్ చేసేసుకుంటూ వాళ్ళకి అప్డేట్ చేస్తాము. క్లోజ్ అయ్యాక మాకు ఎస్ సిటిజన్కి మెసేజ్ వెళ్తుంది మ్యామ్. సో దిస్ ఏంటంటే మ్యామ్ అది దాంట్లో కొన్ని తక్కువ వస్తాయి, కానీ దీంట్లో ఏంటంటే యూ గెట్ మ్యాక్సిమం. ప్రతి జోన్లో ఆల్ ద 6 గ్రూప్స్లో ఎవ్రీ ఏఈ ఎవ్రీ వర్క్ ఇన్స్పెక్టర్ దే కంపల్సరీ వాళ్ళు ఫీల్డ్ లో ఉండాలా. అంటే ఓన్లీ వర్షాకాలం అనే కంపల్సరీ. అవును ఎస్ మ్యామ్, ఎవ్రీ డే. అవును ఎవ్రీ డే. ఇప్పుడు మన కంప్లీట్ మాన్సూన్ లో వర్షం ఉన్నా లేకపోయినా వీ హ్యావ్ టు బి దేర్, అది ఉంది. సో ఇలా ఆల్ జోన్ కరెస్పాండెన్స్ కూడా చేస్తూ ఉంటాం మ్యామ్. ఈ వెదర్ రిపోర్ట్ కూడా పెడుతూ ఉంటాము. ఇది గంటకి మనకి ఐఎండీ నుంచి వస్తుంది మ్యామ్. ఎవ్రీ అవర్ వీ గెట్ అప్డేట్. ఆ అప్డేట్ గ్రూప్స్లో పెడతాము. వాళ్ళు దీన్ని చూసుకుంటూ వాళ్ళు ఇంకా అలర్ట్ ఉంటారు. ఏ ఏరియాలో మేము వెళ్ళాలా, ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలా, ముందు టీమ్స్ ఎక్కడ పంపించాలా, అది మ్యామ్. సో తర్వాత ఇది కూడా మీరు డైలీ ఎస్ మ్యామ్, ఎస్ 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 గ్రూప్లో వెళ్ళిపోతుంది మ్యామ్. అన్ని అన్ని జోన్స్ లో టెండర్స్ కూడా పిలిచారు కదా. సో దే హ్యావ్ టీమ్స్ ఎక్కువ. మొన్న సార్ కూడా మీటింగ్ పెట్టారు, అదనంగా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా చెప్పండి అని చెప్పేసి చెప్పారు. బట్ ఇప్పుడున్న రిక్వైర్మెంట్ కి అయితే ప్రాబ్లమ్ సాల్వ్ అది మన బేసిక్ ఇబ్బంది అంటే మనకి కంటిన్యూస్ రెయిన్ పడుతుంది 3 రోజుల నుంచి కాబట్టి. సో ఇన్ఫ్లోస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది
గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లోని ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు అరికేపూడి గాంధీ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్తో కలిసి శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి వెజిటబుల్ మార్కెట్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కారానికే తీసుకోవాల్సినటువంటి చర్యలపై జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించి సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో ఒక గదిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఆసుపత్రి ఆవరణం పొగతో నిండిపోయింది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. షార్ట్ సర్క్యూట్ గుర్తించిన వైద్య సిబ్బంది వెంటనే విద్యుత్ నిలిపివేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ షార్ట్ సర్క్యూట్లో ఆసుపత్రిలోని విద్యుత్ పరికరాలైన 2 ఫ్రిడ్జ్లు, టీవీ పేషెంట్లకు ఇచ్చే కిట్లు, కొన్ని మందులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటన చోటు చేసుకున్న 2 గదులలో ఫర్నిచర్ కూడా దగ్ధమైంది. కాగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది కృషి చేయడంతో ఎటువంటి ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. అది ల్యాబా ఏంటిది అసలు? ప్రజలను మెప్పించేలా ఉండాలి రాజకీయం, అంతేగాని ఎమ్మెల్యే అంటే భయపడే స్థితికి రాజకీయాన్ని తెచ్చారని, ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చాలి కానీ అమ్మో ఎమ్మెల్యే అని భయపడే స్థితికి తీసుకొచ్చారని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసి 9 సంవత్సరాలే అయింది. కానీ నేను 40 సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్నానని, తన గురించి ఇక్కడ ప్రజలను అడిగితే వారే చెప్తారన్నారు. దాన్ని రికవర్ చేసుకునే పరిస్థితి వాస్తవంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ప్రజారాజ్యం కాదు, ప్రజాస్వామ్యం కాదు, ఇది పోలీస్ రాజ్యంగా అయిపోయింది. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి నేను ఇదే ఇష్యూ మీద పోలీసుల మీద పెట్టడం జరిగింది. వాస్తవంగా ఈరోజు పరిస్థితి చూస్తే పోలీసులతోనే ప్రజలను బెదిరించి పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ మండలానికి పైన అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు కానీ ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా అయితే అందరు చేంజ్ అయ్యారు. ఇదివరకు ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు కానీ ఇదివరకు ఉన్న ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ అందరూ కూడా ఏది ఉన్నా అపోజిషన్ పార్టీసు లేదంటే ఎవరైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే పరిగణితంగా చెప్తే వినట్టు ఉంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి బెదిరించి కొట్టడం, వాళ్ళను హరాస్ చేయడం, ఆ విధంగా పోలీస్ రాజ్యం నడుపుతున్నారు. ఇది నేను వాస్తవంగా కేటీఆర్ గారు కూడా ఈ దృష్టిలో తీసుకుపోయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ చూసి ఫిడప్ అయిన పరిస్థితిలో ఉన్నా నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎట్లుంటుందంటే అందరం కూడా కలుపుకొని పోవాలి, ప్రజలకు మనం మేలు చేయాలి. ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసేదే బాధ్యత రాజకీయ నాయకులది. కానీ ప్రజలను ఇంత భయభ్రాంతులను చేసి పబ్బం గడుపుకునేది ధర్మం కాదు. అది ప్రజాస్వామ్యంలో ప్రజాసేవకులు మనం. రాజకీయం చేసే వాళ్ళందరూ కూడా, రాజకీయ నాయకులందరూ కూడా ప్రజాసేవకులు. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పార్టీలు ముఖ్యం కాదు.
ఎన్నికలప్పుడే పార్టీలు ముఖ్యం. ఎన్నికల తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళకి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను మనం అధిగమించే బాధ్యత మనకు ఉంది. ఆ విధంగా మనం చేయాలి. నా పార్టీ కాదు, నీ పార్టీ కాదు, నీకు నా పార్టీ అయితే చేస్తా, ఈ పార్టీ అయితే ఎవరు వచ్చినా చేయాలి. నాయకులకు చేయకండి, నీకు అపోజ్ చేసే నాయకులకు చేయకండి, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చేయాలి. ఆ విధంగా చేస్తేనే మనం మనుగడ ఉంటుంది, రాజకీయ నాయకుల గౌరవం ఉంటుంది. రాజకీయ నాయకులు అంటే ఈరోజు రోజు రోజుకు వాల్యూస్ పడిపోతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. దాన్ని పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. మనం కాకుండా రేపు ఇన్ ఫ్యూచర్లో ఓ రోజు వస్తుంది, ప్రజలు ఒకసారి మన మీద తిరగబడితే మనం ఎవరికి కూడా అందుబాటులో లేని పరిస్థితి వస్తుంది. వాళ్ళతో దూరం వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. మనం ఉన్నా లేకున్నా మనను గౌరవించి మనను డిమాండ్ చేసుకునే, అంటే మనను యాది పెట్టుకునే పరిస్థితి ఉండాలి. ఫలానా నాయకుడు ఉన్నాడు, మనకు ఎంతో సేవ చేసిండు, పనిచేసిండు, మనకు సహాయం చేసిండు అనే భావన మనకు ఉండాలి. అదే రాజకీయం. కానీ ఏదో నాది పెత్తనం చేయాలి, నాది నడవాలి అనేది ధర్మం కాదు. అది చేస్తే మనం మనగడకే దెబ్బ తగులుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. నిన్న మొన్న ఏదైతే నాగనూరులో ఇన్సిడెంట్ తీసుకువచ్చి ఎస్ఐ గారు విజయ్ కుమార్ గారు ఫోన్ చేస్తే కూడా ఒక ఎమ్మెల్సీని, నేను వాస్తవం ఉండొచ్చు, నేను పార్టీని భేదించవచ్చు, కానీ ఒక ఎమ్మెల్సీని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తే రెస్పాండ్ ఇవ్వరు. అంటే ఇవాళ వేరే పార్టీ రేపు రావచ్చు, అదే పని నీకు కూడా కావచ్చు కదా. రేపు ఇంకొక పార్టీ రావచ్చు, వచ్చినప్పుడు నీవు ఎమ్మెల్యే గెలిస్తే నీ పరిస్థితి ఏంది ఉంటుంది? ఆ రోజు నీవు బాధపడవా? అది పద్ధతి కాదు. ఎప్పుడు ఏ పార్టీ ఎవరు ఉంటారో ఏం తెలియదు మనకు, కానీ ప్రజల మనుగడ, ప్రజల ఇష్టారాజ్యంగా మన భవిష్యత్తు కనుక ప్రజలను ఎప్పుడు కూడా మనకు వాళ్ళే మనకు దేవుళ్ళు కనుక వాళ్ళను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. చేతికి అందిన పంట నోటికాడికి వస్తుందో లేదో అనే ఆందోళనలో ఆలమూరు మండలం బడుగువాని లంక రైతులున్నారు. నదీ ప్రవాహానికి భూములు కోతకు గురవుతున్నాయి. ఏటా వరదల సమయంలో ఎంతో కొంత భూమి వరద కోతకు గురవటంతో చిన్న సన్నకారు రైతులు పంట భూములను కోల్పోతున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ దళిత ద్రోహి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం అంటే ఎస్సీల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చు పెట్టడానికి పదవి ఇచ్చినట్టే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరో మణిపూర్లా మార్చాలనే కుట్రలో భాగంగా కిషన్ రెడ్డికి పదవి అంటగట్టారన్నారు. గంగాపురం కిషన్ రెడ్డి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా పదవి బాధ్యతలు స్వీకరించేదాన్ని నిరసిస్తూ మాల సంఘాల ఆధ్వర్యంలో ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అటు సుప్రీంకోర్టు వ్యతిరేకించిన తర్వాత కేంద్ర సామాజిక న్యాయం, తర్వాత సాధికారత మంత్రిత్వ శాఖ, దాంతోపాటు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా వ్యతిరేకించిన అంశాన్ని అటు పార్లమెంటులో అధికారికంగా ఎస్సీ వర్గీకరణ మేము చేసే పరిస్థితి లేదు, చేయమని అధికారికంగా ప్రకటించి ఈరోజు కిషన్ రెడ్డి అధ్యక్షత పదవి రాగానే మేము ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేస్తానని ప్రధానమంత్రిని కల్పించడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా కిషన్ రెడ్డి గతంలో అధ్యక్ష పదవి ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ సంస్థను భుజాన వేసుకొని ఆర్థికంగా, సామాజికంగా అన్ని తోడ్పాటు అందిస్తూ దళితుల మధ్య చిచ్చు పెట్టిన కిషన్ రెడ్డి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టే తరుణంలో అదే అంశాన్ని తెర మీద తీసుకురావడం
మాల సంఘాలన్నీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇదే ఎస్సీ వర్గీకరణ అంశం మీద గత 2020 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఎస్సీ వర్గీకరణ అంశం మీద కేంద్ర వైఖరి తెలపాలంటూ క్వశ్చన్ అడిగితే వాళ్ళు అధికారికంగా లిఖితపూర్వకంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇది వాళ్ళు అధికారికంగా ఇచ్చిన ప్రకటన. అంటే భారతీయ జనతా పార్టీ అధికారికంగా పార్లమెంటు సాక్షిగా ఎస్సీ వర్గీకరణ చేయము, ఈ అంశం మీద అన్ని రాష్ట్రాల అభిప్రాయ సేకరణ చేస్తే కొన్ని రాష్ట్రాలు తటస్థంగా ఉన్నాయి, కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా రాష్ట్రాలు 17 రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయని అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఆ వ్యతిరేకించే రాష్ట్రాలన్నీ కూడా ఒక మంచి సూచన చేయడం జరిగింది. అదేంటంటే ఎస్సీ కులాలలోని నిరుపేదలను పూర్ను గుర్తించి వాళ్ళకు ఒక సమూహంగా ఏర్పాటు నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హోటల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా రాత్రి ఓ మహిళతో హోటల్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళ ఎవరన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. मेरे से छोटा है वो, मेरे से छोटा है वो। हाँ मैं बोला था कि फोन कर। कौन सा? ये नहीं मालूम। कल रात आए। नहीं मालूम। ये नंबर? नहीं मालूम, नहीं मालूम। हाँ वो ही कौन है? कौन है? और कौन है? जितने मोटा ना कैलकुलेट ट्रांसलेशन क्वेश्चन डला हम वो वहाँ पे उस्मानिया में। ओके पहले हार्ड आया था तो डला वो तो उसमें छोटे भाग में थे। लास्ट ईयर ही डला। मैकेनिक है। इधर आलियाबाद। तो हम दिल्ली में थे लेकिन आपका साइन कर दिया। आजा मैंने आजा 99 30 33 14 ये चालू नहीं किया ना सर? नहीं किया सर। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు. కిషన్ రెడ్డి నన్న ప్రశాంతంగా పని చేసుకొనివ్వండని సీనియర్లకు చురకలు. హైదరాబాద్ లో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారుల హెచ్చరిక. నిండుకొండల హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాలు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి పోటెత్తిన వరద. హుసేన్ సాగర్ ను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.